ఒక ఫ్యామిలీ హాలిడేలో బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటే 20 నిమిషాల్లో సునామీ రాబోతోంది పారిపోండి అని చెప్తే ఆ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు ఆ ఫ్యామిలీలో ఒక్కరైనా బ్రతికి బయటపడతారా? అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న లపామా అనే ఐలాండ్కి ఒక విహారయాత్రకి వచ్చిన ఈ ఫ్యామిలీ హాలిడే కాస్త ఒక విషాద యాత్రలా ఎలా మారిందనేదే ఈ స్టోరీ. సిరీస్ స్టార్ట్ అవుతుంది ఒక గ్లాస్ బోట్లో టూరిస్టులు సరదాగా 1940లో బద్దలైన అగ్నిపర్వతాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ బోట్లో నుంచి ఒక అమ్మాయి క్యాజువల్గా వాటర్లో స్విమ్మింగ్ చేయడానికి దూకేస్తుంది. అదే అమ్మాయి నిమిషాల్లో శవంలా మారి బోటు కింద నుంచి టూరిస్టులకు కనిపించేసరికి అందరూ ఉలిక్కిపడతారు. జూమ్ అవుట్ చేస్తూ కెమెరా డ్రోన్ పొజిషన్కి వెళ్ళేసరికి బోట్ చుట్టూ ఉన్న వాటర్ కాస్త మరుగుతూ కనిపిస్తాయి అండ్ పొగలొస్తూ ఉంటాయి సడన్గా. అదే ఐలాండ్లో ఉన్న 2 జియోలాజికల్ సైంటిస్టులకు కూడా కొన్ని సంకేతాలు అందుతూ ఉంటాయి. సడన్గా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయకపోవడం, విషపూరితమైన గ్యాసులు బయటకి వస్తున్నట్టుగా డిటెక్ట్ చేస్తారు. ఈ డేంజర్స్ల గురించి తెలియని టూరిస్టులు మాత్రం ఈ ఐలాండ్కి క్రిస్మస్ హాలిడేస్ కానీ కట్టలుగా వస్తూ ఉంటారు. అందులో నార్వే నుంచి వచ్చిన ఈ ఫ్రెడరిక్ ఫ్యామిలీని బేస్ చేసుకునే ఈ కథ చెప్పబడింది. అయితే ఈ డేంజర్ సంకేతాలు చూసి ఈ రీసెర్చర్స్ 1940లో ఆ కొండ విరిగిన ప్రదేశాన్ని చూడడానికి వెళ్తారు. ఆ కొండ కింది భాగంలో నిజంగానే ఒక క్రాక్లా ఏర్పడి పైనుంచి వాటర్ లీక్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. అంతేకాదు ఆ గుహలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల గబ్బిలాలు కూడా చనిపోయి కింద పడడం చూస్తారు. ఆ గుహలో పైనుంచి లీక్ అవుతున్న వాటర్ శాంపిల్స్ని ఆ గబ్బిలాల ఫోటోలని సేకరించి వీళ్ళ బాస్ అయిన అల్వారో గారికి ఈ విషయం చెప్తే, నిన్నగాక మొన్న వచ్చి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు, ముందు నీ రీసెర్చ్ పైన ఫోకస్ చేయి అని తీసి పడేస్తాడు. అయితే ఇంతకు ముందు 2021లో ఇలాంటి సంకేతాలే అందినప్పుడు ఈ అల్వారో అందరినీ అలర్ట్ చేసి ఐలాండ్ని ఖాళీ చేయిస్తాడు. కానీ ఆ తర్వాత ఎలాంటి సంఘటన కూడా చోటు చేసుకోదు. దాంతో తన ఉద్యోగం పోయే వరకు వచ్చిందని ఇతను ఆ రీసెర్చర్కి చెబుతాడు. ఫ్రెడరిక్ ఫ్యామిలీ మాత్రం బీచ్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నీళ్ళల్లో వందల కొద్ది తాబేళ్లు ఉన్న పాటుగా ఎటో మైగ్రేట్ అవుతున్నట్టుగా కనిపించేసరికి ఆశ్చర్యపోతారు. కానీ అసలు డేంజర్ ఇంకా వీళ్ళకి తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ కొండపైన క్రాక్ ఏమైనా డెవలప్ అయిందా అని చూసేందుకు ఈ ఇద్దరు వీళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని ఆ కొండ ఎక్కుతారు. అయితే సడన్గా ఆ క్రాక్లో నుంచి విషపూరితమైన గ్యాసెస్ బయటకి రావడంతో పారిపోయేందుకు ట్రై చేస్తూ కింద పడిపోతారు ఇద్దరు. సీన్ ఓపెన్ చేస్తే హాస్పిటల్లో నిద్రలేచిన మేరీ తన బాస్ అయిన అల్వారోని తన గది బయట వెయిట్ చేస్తూ ఉండడం చూస్తుంది. తన తోటి రీసెర్చర్ అయిన హాల్కర్ మాత్రం కోమాలో ఉన్నాడని, ఇంకా అగ్నిపర్వతం దగ్గరే క్యాంప్ వేసుకుని ఉన్న కొందరు టూరిస్టులు మాత్రం ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుంటుంది మేరీ. ఇప్పటికైనా నా మాట నమ్మి అందరి టూరిస్టులని పంపించేసేయండి అని అంటుంది మేరీ. ఇతను మాత్రం ఇదంతా నార్మలే అని, ఇలాంటి గ్యాస్ ఎమిషన్స్ మధ్య మధ్యలో వస్తుంటాయని కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ మేరీ అస్సలు వినదు. ఇద్దరు కలిసి ఈ ఐలాండ్ మేయర్ దగ్గరకు వెళ్ళి సిచ్యువేషన్ ఎంత డేంజర్గా మారిందో తెలియజేస్తారు. అయితే మేరీని మాత్రం వీలైనంత త్వరగా ఈ ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోమంటాడు అల్వారో. అయితే మేరీ తన తమ్ముడు ఎరిక్తో ఈ ఐలాండ్లో ఉంటుంది. ఎరిక్ ఒక ప్రొఫెషనల్ డైవర్. ముందుగా అతన్ని పంపించేయడానికి నువ్వు ఈ ఐలాండ్ వదిలేసి వెళ్ళిపో అని చెప్తుంది. కానీ అతను అస్సలు వినకుండా నువ్వు నన్ను వదిలించుకోవడానికి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు నైట్ తాగేసి గొడవ పడతాడు. ఆ గొడవలో అతన్ని కాపాడడానికి వెళ్ళిన మేరీ అనుకోకుండా పోలీసులపై చేయి చేసుకోవడంతో జైల్లో పెడతారు మేరీని. బీచ్ రిసార్ట్లో ఉన్న ఫ్రెడరిక్ ఫ్యామిలీలో కూడా టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఏదో విషయంలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడుతూనే ఉంటారు. అలా ఒకసారి నీ వల్లే మన పాప అస్సలు హ్యాపీగా లేదని, ఎప్పుడు చూసినా ఇంట్లోనే డిప్రెస్డ్గా ఉంటుంది అని ఇతను తన వైఫ్తో గట్టిగా అనేసరికి ఆ పాప అది విని ఫ్లైట్ ఎక్కి మాడ్రిడ్ వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతుంది. టికెట్కి మనీ ఉన్నాయి కానీ మాడ్రిడ్లో ఫ్లైట్ దిగిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవని తన అంకుల్ అయిన జెన్స్కి ఫోన్ చేసి చెప్తుంది. తను అస్సలు వెళ్ళొద్దంటాడు. ఇంకా వీళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసి చెప్పేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ పాప ఫ్లైట్ ఎక్కేస్తుంది. అయితే ఉన్న పాటుగా అగ్నిపర్వతం ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే నిమిషాల ముందే బద్దలైపోయి దట్టమైన పొగలు ఐలాండ్ అంతా కనిపించేలా పైకి లేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడం చాలా డేంజర్ అని గ్రహించిన ఆ మేయర్ ఆ ఐలాండ్ నుంచి ఫ్లైట్స్ అన్నీ బంద్ చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేసే లోపే ఈ ఫ్లైట్ గాల్లో ఉంటుంది. స్ట్రైట్గా అగ్నిపర్వతం పైనుంచి దూసుకుపోతుంది. ఆ దట్టమైన పొగ ఫ్లైట్ ఇంజన్లోకి వెళ్ళిన మరుక్షణమే 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయి ఫ్లైట్ నేలగూలుతుంది. అప్పటికి వీళ్ళ పాప అదే ఫ్లైట్లో ఉందని తెలుసుకున్న ఈ ఫ్యామిలీ ఈ యాక్సిడెంట్లో సర్వైవ్ అయిన వాళ్ళ నుంచి హాస్పిటల్కి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కనిపించదు ఆ పాప. బ్రతికి ఉన్న వాళ్ళని మాత్రమే హాస్పిటల్కి తెస్తారని, ఇక్కడ లేదు అని అంటే మాత్రం మీరు హోటల్కే వెళ్ళి వెయిట్ చేయండి అని అక్కడ రెస్క్యూ టీం వీళ్ళతో చెప్పేసరికి గుండె పగిలిపోయి ఆ తల్లిదండ్రులు ఇంకా చేసేదేమీ లేక వీళ్ళ హోటల్ రూమ్కి వెళ్ళి చూస్తే ఆ పాప అక్కడే వీళ్ళ తమ్ముడితో ఆడుకుంటుంది. లక్కీగా లాస్ట్ మూమెంట్లో ఫ్లైట్ దిగేసి వచ్చినట్టుగా తెలియజేస్తుంది. కానీ ఆ అగ్నిపర్వతం యొక్క నిజస్వరూపం ఇంకా ఈ ఫ్యామిలీకి కానీ అక్కడ ఉన్న టూరిస్టులకి కానీ టైంకి తెలియపరచలేకపోతుంది ఆ గవర్నమెంట్. అల్వారో మాత్రం సునామీ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయని, అందరినీ ఖాళీ చేయించాలని అక్కడ మేయర్కి ఎంత చెప్పినా వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నార్వే ఫారిన్ అఫేర్స్లో ఉన్న జెన్నిఫర్ బ్రదర్కి మాత్రం ముందే తెలిసిపోతుంది. గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ ఆ ఫ్యామిలీ అంతా ఒక్కటయ్యి ఇంకా అంతా మన మంచిగా జరుగుతుంది అనుకొని ఆ నెక్స్ట్ డే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటే
వీళ్ళ బ్రదర్ జెనిఫర్కి ఫోన్ చేస్తాడు. మీకు 20 నిమిషాలు మాత్రమే ఉంది, అన్నీ వదిలేసి పారిపోండి అని. ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యేసరికి ఫెర్రీ ద్వారా బయటపడదాం అనుకుంటారు ఈ ఫ్యామిలీ. కానీ టైంకి ఒక్క ట్యాక్సీ కూడా దొరకదు. ఫ్రెడరిక్ అక్కడే ఖాళీగా ఉన్న వ్యాన్ని దొంగలించి తన ఫ్యామిలీని ఎక్కించుకొని ఫెర్రీ వరకు తీసుకువెళ్తాడు. కానీ తానైతే ఎక్కలేకపోతాడు లాస్ట్ మూమెంట్లో. అప్పటికే ఎవాక్యుయేషన్ సైరన్ ఇవ్వడంతో చిన్న చిన్న లైఫ్ బోట్స్ అన్నీ నిండిపోయి ఉంటాయి. అతను డబ్బు చూపించి చివరికి ఒక బోట్లో ఎక్కగా అక్కడే ఒక పసిపాపతో ఉన్న తల్లిని చూసి తన గుండె పగిలిపోయి ఇంకా తన ప్లేస్ ఆ తల్లికి ఇచ్చేస్తాడు. ఇంకా లైఫ్ మీద అసలు కోల్పోయి తన వైఫ్ని చివరిసారిగా ఫోన్ చేసి గుడ్ బై అని చెబుతాడు. అదే సమయంలో జైల్లో నుంచి తన అక్కని విడిపించుకొని బయటకు వచ్చిన ఎరిక్కి ఫ్రెడరిక్ కనిపిస్తాడు జైలు బయట. ఫెర్రీలన్నీ వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఎక్కడికి తప్పించుకోలేము అని ఫ్రెడరిక్ చెప్పగా నా దగ్గర ఒక చిన్న బోట్ ఉందని అంటాడు ఎరిక్. దాంతో మళ్ళీ జీవితమైన హోప్స్ పెట్టుకున్న ఈ ముగ్గురు ఆ బోట్ ఉన్న ప్రదేశానికి వెళ్ళగా ఒక గ్యాంగ్ గన్ను పట్టుకొని వచ్చి ఎరిక్ని కాల్ చేస్తారు. వాళ్ళ నుంచి ఎలాగోలాగా తప్పించుకొని మరీ ఇంకా ఫ్రెడరిక్ బోట్లో ఎస్కేప్ అయ్యి దగ్గరలో ఉన్న టెనరీఫ్ అనే ఐలాండ్కి స్టార్ట్ అవుతారు. అయితే నార్వే ఫారిన్ అఫైర్స్లో ఉన్న జెన్స్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సునామీ వస్తే మాత్రం ఈ 2 ఐలాండ్స్లో ఒక్క ప్రాణం కూడా మిగలదు అని గ్రహించిన జెన్స్ ఒక సునామీ ఎక్స్పర్ట్ని తీసుకొస్తాడు. అతను మ్యాథమెటికల్ మోడల్స్ వాడి సునామీ వచ్చినప్పుడు ఏ లొకేషన్ అయితే సేఫ్గా ఉంటుందో అనలైజ్ చేపించి ఆ కోఆర్డినేట్స్ని పబ్లిక్గా అందరికీ బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అదే మెసేజ్ని తన బ్రదర్ ఇన్లో అయిన ఫ్రెడరిక్కి తన సిస్టర్కి కూడా పంపిస్తాడు. ఫ్రెడరిక్ అనే ఈ వ్యక్తి బోట్లో ఆ లొకేషన్కి ఎలా చేరుకుంటాడు అనేది ఫైనల్ సీన్స్లో చూపిస్తారు. అలాగే ముందుగానే ఫెర్రీలో టెనరీఫ్ అనే ఐలాండ్కి చేరుకున్న జెనిఫర్ ఇంకా పిల్లలు ఒక ఫ్లైట్ ఎక్కుతారు. కానీ సారా కనిపించకపోవడంతో లాస్ట్ మూమెంట్లో ఆ ఫ్లైట్ దిగిపోతుంది జెనిఫర్ ఇంకా అతని కొడుకు. ఇంకా ఎయిర్పోర్ట్ స్టాఫ్ సహాయంతో ఒక వ్యాన్లో ఆ లొకేషన్కి జెనిఫర్ కూడా ఎలా చేరుకుంటుంది అనేది చూపిస్తారు. ఫ్లైట్లోనే ఉన్న సారా టేకాఫ్ అయ్యే ముందే రన్వేకి క్రాక్స్ రావడంతో ఫ్లైట్ అంతా నీట మునిగిపోతుంది. కానీ అదృష్టవశాత్తు సారా ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ అయిన చార్లీ మాత్రం బతికిపోతారు.